హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ కిచెన్. ఈరోజు తక్కువ క్యాలరీలు ఎక్కువ ప్రోటీన్స్ ఉండే మినీ పిజ్జాను హెల్తీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా తక్కువ సమయంలోనే. అదేంటో ఆ ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు చూద్దామండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు మల్టీగ్రెయిన్ ఆటాను వేసుకుందాం. ఇందులో 1/2 స్పూను బేకింగ్ పౌడర్, 1/8 స్పూన్ బేకింగ్ సోడా, 1/8 అంటే 1/2 స్పూన్లో సగం అండి. అలాగే 1/8 సాల్ట్ని వేసుకొని అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో పుల్లటి పెరుగుని 1/2 కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు దీనిని చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలండి. ఈలోగా మనం స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని క్యాప్సికమ్ 1/2 కప్పు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. దీంట్లో చిటికెడు ఉప్పు, చిటికెడు మిరియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఎక్కువగా నేను ఫ్రై చేయట్లేదు. ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని 1/2 కప్పు టమాటా ముక్కలు, జ్యూస్ లేకుండా టమాటా ముక్కలను వేసుకోండి. ఇందులో కూడా చిటికెడు ఉప్పు, చిటికెడు మిరియాల పొడి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇప్పుడు పిజ్జా టాపింగ్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వేయించుకున్న క్యాప్సికమ్, వేయించుకున్న టమాటా ముక్కలు వేసుకొని 1/2 కప్పు పన్నీరు, ఇందులో ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి. 1 స్పూన్ టమాటా సాస్, 1 స్పూన్ నిమ్మరసం వేసుకొని ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తడిపి పెట్టుకున్న పిండిని తీసుకొని మరొకసారి కలుపుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా చేసుకొని కొద్దిగా పిండిని అద్దుకుంటూ ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి. చపాతీ కన్నా కొంచెం దలసరిగా ఉండేటట్లు, అంటే డబుల్ చపాతీ అనుకోండి. ఇప్పుడు వీటిని కట్టర్ సహాయంతో చిన్న చిన్నగా రౌండ్గా చేసుకోవాలి. ఇలా అన్నీ తయారు చేసుకున్న తర్వాత స్టవ్ పై ఇలాంటి స్టాండ్ని కానీ లేదంటే అట్ల పెనాన్ని కానీ పెట్టుకోవచ్చు. తర్వాత దానిపై ఈ గుంటలు ఉండే పెనాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి వెన్నని అప్లై చేసుకుంటున్నాను. వెన్న లేదంటే ఆయిల్నైనా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న పిజ్జా బేస్లను తెచ్చి ఇందులో పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని కొద్దిగా ప్రెస్ చేసుకోండి. తర్వాత మనం తయారు చేసుకున్న పిజ్జా టాపింగ్ని వీటిపైన వేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. అందుకోసమని మనం కిందని స్టాండ్ పెట్టామండి, వేడి ఎక్కువగా తగలకూడదని. ఇప్పుడు వేరొక పద్ధతిలో ఒక ప్లేట్కి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ కానీ వెన్న కానీ స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఇసుకను వేసి పైన స్టాండ్ పెట్టుకొని మనం ఆయిల్ అప్లై చేసుకున్నాం కదండి, ఆ ప్లేట్ మీద ఈ పిజ్జాస్ అన్నీ పెట్టి మూత పెట్టుకొని దీన్ని 10 నుంచి 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలండి. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. మనకి చక్కగా బేక్ అయిపోయాయి కదండి, రెడీ అయిపోయి. పిల్లలకు జంక్ ఫుడ్స్ కన్నా ఇలాంటి రెసిపీస్ని చేసి పెట్టండి. ఇందులో వాడేవన్నీ మనం హెల్తీగా ఉండేవే తీసుకున్నాము. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.